ప్రియ విశ్వాసి, చిన్న చిన్న కారణముల చేత దేవుని విడిచిపెడుతున్నావా? దేవునికి ప్రార్థనకు దూరంగా ఉంటున్నావా? సంసారంలో కలతలు వస్తున్నాయని, పిల్లలు కలగలేదని, సంసారం చక్కగా లేదని చింతించుకో. ఇంత కష్టపడుతున్నాను, నాకు ఇల్లు లేదు, నా సంపాదన నిలవ ఉండటం లేదు, ఎప్పటికప్పుడు ఖర్చు అయిపోతుందని, నేను జీవితంలో స్థిరపడలేదు, దేవుడు నాకేం చేశాడని నిందిస్తున్నావా? నా ప్రియనేస్తమా, దావీదు గారికి ఎంత కష్టం వచ్చిందో తెలుసా? తన సొంత కుమారుడే తనకి శత్రువుగా మారి సింహాసనం కొరకు తండ్రిని చంపడానికి కుట్ర చేశాడు. అయినా తన కుమారుడు తన మీదకి లేచిన ఎవరికి చెప్పుకోలేదండి. దేవుణ్ణి విడిచిపెట్టలేదు, దేవునికి మొరపెట్టాడు. బైబిల్లోని చిన్న మాట చదువుకుందామా? కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 21, 22 వచనాలు చదువుకుందాం. యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను, భక్తిహీనుడనై నేను నా దేవుణ్ణి విడిచిన వాడను కాను. ఆయన న్యాయవిధులన్నిటినీ నేను లక్ష్య పెట్టుచున్నాను, ఆయన కట్టడాలను నేను త్రోసివేసిన వాడను కాను. ఆమె దావీదు గారు ఎంత కష్టం వచ్చినా దేవుని విడిచిపెట్టలేదు గనుకే తన తరతరముల వరకు రాజసింహాసనం స్థిరపరచబడింది. మరి నీవు చిన్న కారణాలకు దేవునికి దూరంగా ఉండకు. దేవుని ఆనుకుని ఉండు, ఆయనకి దగ్గరగా ఉండు, ప్రార్థన చేయి. తండ్రి, నాకు నువ్వు ఉన్నావు, సమస్తమును చక్కపరచగలవాడువు, నీవు నాకుండగా నాకు దిగిలేలా నా యేసయ్య అని ప్రార్థించు. జీవగ్రంథాన్ని చదవడం మానకు. దావీదు వలె దేవుని ఆనుకుని ఉండు. శ్రమ వచ్చిందని భక్తి లేని వారిగా ఉండవద్దు. దేవుని కొరకు పరిగెత్తు, లోకం కొరకు పరిగెత్తకు. పట్టుకుట్టి కొరకు ఏశావు వలె చేయకు. జ్యేష్ఠత్వం కొరకు పాటుపడు. దేవుని దీవెనలను పొందుకో. దేవుడు హస్తం నీకు తోడుగా ఉండునుగాక. ఆమేన్.